ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు కప్పలు ఉండేవి. ఆ చెరువు దగ్గర ఒక కొంగుండేది. ఆ కొంగ పేరు ధర్మరాజు. ధర్మరాజు చాలా మంచివాడు, నిజాయితీపరుడు. ధర్మరాజు రోజు చెరువులో చేపలు పట్టుకుని తిని జీవించేవాడు. అతనికి ఎప్పుడూ అత్యాశ ఉండేది కాదు. తనకు కావలసినంత మాత్రమే తీసుకునేవాడు. మిగతా చేపలను కప్పలను వదిలేసేవాడు. ఒకరోజు ఆ చెరువులో కరువు వచ్చింది. నీళ్లు తగ్గిపోయాయి. చేపలు కప్పలు చనిపోయే ప్రమాదం ఏర్పడింది. ధర్మరాజు చాలా బాధపడ్డాడు. అప్పుడు ధర్మరాజు ఒక ఉపాయం ఆలోచించాడు. అతను చెరువులోని చేపలు కప్పల దగ్గరికి వెళ్ళి, మిత్రులారా, ఈ చెరువులో కరువు వస్తోంది. మనమందరం కలిసి వేరే చెరువుకు వెళదాం. అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పాడు. చేపలు కప్పలు ధర్మరాజు మాటలు నమ్మాయి. సరే, ధర్మరాజు, నువ్వు మమ్మల్ని తీసుకువెళ్ళు అని చెప్పాయి. ధర్మరాజు ఒక్కొక్క చేపను కప్పను తన ముక్కుతో పట్టుకుని వేరే చెరువుకు తీసుకువెళ్ళాడు. అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. చేపలు కప్పలు సంతోషంగా ఉన్నాయి. ధర్మరాజు అందరినీ సురక్షితంగా వేరే చెరువుకు చేర్చాడు. అతను ఎవరినీ మోసం చేయలేదు, ఎవరికీ హాని చేయలేదు. అతని నిజాయితీ, మంచి మనస్సు అందరికీ నచ్చాయి. ఆ చెరువులో ధర్మరాజు అందరితో కలిసి సంతోషంగా జీవించాడు. అతని మంచి మనస్సు, నిజాయితీ అందరికీ ఆదర్శంగా నిలిచాయి. ఈ కథ మనకు నిజాయితీ, మంచి మనస్సు ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయని చెబుతుంది.